క్రైస్తవాడండి. ప్రతి అరుణోదయం దేవాని ముఖదర్శనం అనే ఆధ్యాత్మిక కార్యక్రమంలో మరి మీరు అందరూ కూడా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తారని నమ్ముచున్నాం. దాని ద్వారా కలిగే దీవెన ఒకవేళ ప్రజెంట్ ఇప్పుడే కనిపించకపోవచ్చు. మనము దేవుని సన్నిధిలో నమ్మకముగా వాక్యమును విశ్వాసంతో నమ్మినప్పుడు ఖచ్చితంగా కార్యాలు జరుగుతాయి. అదేవిధంగా పాస్టర్ అశోక్ పాల్ ఖ్యాతం అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు దీవెనలు కలుగును గాక. ఇంకా మిగతా వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలని మీరు షేర్ చేయండి, ఇతరులకు దాన్ని పరిచయం చేయండి. ఎందుకంటే మరి లోకస్తులు లాంటి సెక్యులర్ ఛానల్ కాదు కాబట్టి మరి ఇంట్రెస్ట్గా ఉండాలంటే కష్టము. కానీ ఎవరైతే శ్రద్ధతో ఆసక్తి చూస్తారో వాళ్ళని ఖచ్చితంగా దేవుడు దీవిస్తాడు. మరి ఈరోజు కావాల్సిన అద్భుతమైన వాగ్దానం మనం చూద్దామండి. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం 3వ లైన్ నుండి మనం చూస్తే, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏపాటి వాడు, నీవు దేవుని కంటే వాడిని కొంచెము తక్కువ వానిగా చేసితివి, మహిమా ప్రభావములతో వాని కిరీటము ధరింపచేసితివి, నీ చేతి పనుల మీద వానికి అధికారం అనుగ్రహించితివి, వాని పాదముల కింద సమస్తమును ఉంచితివి. ఆమేన్, హల్లెలూయా. ఎంత ఎక్కువ మాటలు ఉన్నాయో అంత ఒక దీవెనలో ఉంటున్నాయి. మరి దేవుని వాక్యము అదే విధముగా మరి సేమ్ ఇదే వర్సెస్ కీర్తనకారుడు రాశారు. దాన్ని మనము కీర్తనల గ్రంథం 8వ అధ్యాయము మరి 4వ వచనంలో చూసినట్లయితే, నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడు ఏపాటి వాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏపాటి వాడు, దేవుని కంటే వాడిని కొంచెం తక్కువ వానిగా చేసి ఉన్నావు, మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేసి ఉన్నావు, నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు అని దావీదు గారు చెప్పినటువంటి ఈ యొక్క కీర్తనని మరి అపొస్తలుడైన పౌలు గారు హెబ్రీయుల సంఘానికి రాస్తూ గుర్తు చేశాడు. మానవుని యొక్క విలువ ఎంత గొప్పది, మానవుని స్థానము దేవుని దృష్టిలో ఎంత గొప్పగా ఉన్నదని రాసి ఉంచారు. అదేవిధంగా మనుషుని నరపుత్రుని అసలు దేవుడు జ్ఞాపకం చేసుకోవడానికి కానీ ఫలానా వ్యక్తి ఉన్నాడని గుర్తు చేసుకోవడానికి మనలో ఏ అర్హత ఉందండి? ఎలాంటి అర్హత లేదు. కానీ దేవుడు అంట మనల్ని మరి దేవుని కంటే కొంచెమే తక్కువగా చేసి ఉన్నారంట. జ్ఞానం విషయంలో, ఆలోచించే శక్తి విషయంలో, మన దృష్టి విషయంలో, మన హృదయ విషయంలో, మనం చేయవలసిన ఆ సర్వసృష్టిని పరిపాలించిన విషయంలో దేవుని కంటే కొంచెమే అథారిటీ. మరి దేవుడి కంటే మనం ఎక్కువ కావాలనే ఆశ మనకు ఉండకూడదు, అది మనుషుల్లో ఉండొద్దు కూడా. కానీ దేవుడే మరి దేవుని కంటే కొంచెం తక్కువ మనం చేసి ఉన్నాడు. దేవదూతలకు ఇచ్చిన మహిమ ప్రభావములు మనకి ఇచ్చి ఉన్నాడు. అందువల్ల ఆయన మహిమతో నిండుకున్న మనం, ఆయన ప్రభావంతో నిండుకున్న మనం చూడండి. ప్రభావము అనగా యేసుక్రీస్తు ప్రభుల వారి వస్త్రపు చెంగులో కూడా ప్రభావం ఉంది అని మనము లేఖనాల్లో చూస్తూ ఉంటాం. ఆయన వస్త్రపు చెంగులోని స్వస్థతను మరి ఆ యొక్క 12 ఏళ్ల రోగముల స్త్రీ ఆమె స్వస్థత పొంది ఉన్నది. ప్రభావము కూడా మనలో ఉంచాడు దేవుడు. ఆ ప్రభావం వల్ల ఇతరులకు స్వస్థత కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది. మహిమ ప్రభావంతో మన కిరీటము ధరింపచేసి ఉన్నాడు. ఈరోజు మనతో ఉన్నవారు, మన సాటివారు, మన ఇంటివారు, లేకపోతే మన కోలీగ్స్, మన బంధువులు ఎవరైనా మనల్ని ఎందుకు పనికిరావు, ఏం పని ఉంది నీ వల్ల, ఏం ప్రయోజనం ఉంది నీ వలన అని అనుకుంటే మనం ఒకటి చెప్పుకోవాలి, దేవుడు మనకు మహిమ ప్రభావంలోనే కిరీటం ఇచ్చి ఉన్నాడు. ఏదో ఒక రోజున మన సమయం వచ్చినప్పుడు మన పొజిషన్లో దేవుడు మనల్ని ఖచ్చితంగా ఆ మహిమను, ఆ ప్రభావంను కనపరుస్తాడు. అలాంటి కృపా భాగ్యం దేవుడు మీకు అందరికీ అనుగ్రహించును గాక. కీర్తన భాగంలో నెరవేరిన ఈ హెబ్రీలకు రాసిన పత్రికలో నెరవేరిన మన జీవితం నెరవేర్చవలసిన వాక్య భాగం మనం స్వీకరించుదాం. మహిమ ప్రభావంతో అలంకరింపబడదాం. దేవుని కంటే కొంచెం తక్కువ వారు మనం గుర్తెరిగి మన అధికారం, అథారిటీని సాతాను మీద కానీ, దుష్టశక్తుల మీద కానీ, మనతో పోరాడుతున్న శత్రువైన రోగము, వ్యాధి మీద కానీ మనం పోరాడే విషయం పొందుదాం. అలాంటి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నామండి. మహోన్నతుడ సర్వశక్తి గల ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో మరి ఎంతమంది బిడ్డలైతే అయా నమ్ముచున్నారో నీ వాగ్దానమును తండ్రి, ఇదిగో ప్రభు హెబ్రీలకు రాసిన పత్రిక మరి 2వ అధ్యాయం తండ్రి, ఇదిగో ప్రభువా 8వ వచనంలో నీ వాక్యం సెలవిస్తుంది నాయన. అయ్యా అదేవిధంగా కీర్తనల గ్రంథం 8వ అధ్యాయం 4వ వచనంలో కూడా నీ వాక్యం సెలవిస్తుంది. అయ్యా దేవుని కంటే అయ్యా వాడిని కొంచెం తక్కువనిగా చేసి ఉన్నావయ్యా, మహిమా ప్రభావంతో కిరీటం అలంకరించి ఉన్నావయ్యా, దేవదూతలకు ఇవ్వని గొప్ప భాగ్యం ఇచ్చావయ్యా. అదేవిధంగా నీతో అయా తనతో సమానంగా మమ్మల్ని ఎంచుకున్నావు, నీలో స్థానం ఇచ్చావు అయ్యా. మనుషులను జ్ఞాపకం చేసుకుంటూ వాడు ఏపాటి వాడు, నరపుత్రుని దర్శించటకు వాడు ఏపాటి వాడు అని వాక్యం సెలవిస్తుంది. కానీ ప్రేమ గల దైవమై ఉండి మమ్మల్ని దర్శిస్తున్నాం. ఏ బిడ్డలైతే ప్రభువా మాకు దైవ ప్రత్యక్షత కావాలి, మాకున్న బాధల నుండి విముక్తి కావాలని ఆశపడుచున్నారో వారందరి జీవితంలో అద్భుతము జరుగును గాక, నెమ్మది కలుగును గాక. ఈరోజు మరి బర్త్డేస్ అయ్యా పుట్టినరోజు జరుపుకునే బిడ్డల్ని దీవించండి. మ్యారేజ్ డేస్, తన వివాహ దిన వార్షికోత్సవం జరిపించుకునే బిడ్డల్ని దీవించండి. ఈరోజు ఎవరైతే పనులు ప్రారంభిస్తారో వారి పనులు దీవెనకరంగా ఉండాలి. అదేవిధంగా మరి బిజినెస్ దీవెనకరంగా, వారి డబ్బులు దీవెనకరంగా, మరి సమస్తం కూడా ఆశ్చర్యకరంగా ఉండాలి. ఆ రీతిగా కృప చూపెట్టండి. మహిమ తెచ్చుకోండి. ప్రభావం బిడ్డల మీద ఆరోపించి ముందుకు నడిపించి అయ్యా మీరే ఘనత ప్రభావం తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి.